డిఎస్సిలో అవకతవకలపై సిబిఐతో విచారణ జరిపించాలని మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో జమ్మలమడుగులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించడంతో పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని సాయినాథ్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. లోకేష్ కు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి తన శుచితను నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. డిఎస్సిలో జరిగిన అవకతవకలు ఏదైతే మనం చూసినాం, గడిచిన 2 మాసాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సిలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా 3,30,000 మంది డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే పరీక్షలు రాశారో వారందరి గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుకై గడిచిన 2 మాసాలుగా దీంట్లో జరిగిన అవకతవకలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళింది. అదేవిధంగా ప్రభుత్వాన్ని నిలదీసింది. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి గట్టిగా అడిగింది. ఇవాళ కూడా మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిఎస్సిలో ఇంత ఘోరంగా కండక్ట్ చేసిన డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడైనా ఉండిందా? ఒకసారి ఆలోచించమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. ఎస్సీఈఆర్టీ ఏదైతే డిఎస్సి క్వశ్చన్ పేపర్ తయారు చేస్తుందో ఆ ఎస్సీఈఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ అని ఎవరైతే పేపర్ అప్లోడ్ చేశారో, ఈ క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేశారో, ఆ అప్లోడ్ చేసిన వ్యక్తికి స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ రావడం ఏంటి? ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి నిజంగా పేపర్ లీకేజ్ అయ్యి వచ్చి ఉంటే కన్నా వీళ్ళు ఉద్యోగం ఈ పాటికి ఇచ్చిండకూడదు. నిజంగా పేపర్ లీకేజ్ కాకుండా ఇంటే కన్నా ఇచ్చిన అంటే అతనికి కారణం ఏదైనా ఉద్యోగం మీకుండా పక్కన పెట్టేసినారు. అతను ఉద్యోగం మీకుండా పక్కన పెట్టేసినారంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్రభుత్వం ఒప్పుకుంటా ఉంది పేపర్ లీకేజీ జరిగిందని చెప్పి. ఒకవేళ జరగకపోయి ఉంటే అతన్ని తీసుకుండాలి కదా ఉద్యోగంలోకి. పేపర్ లీకేజీ జరగకపోయింటే స్టేట్ ఫస్ట్ ర్యాంకర్నే పక్కన పెట్టిందంటే ఈ ప్రభుత్వం దాని అర్థం ఏమి? పేపర్ లీకేజీ జరిగిందని, పేపర్ లీకేజీ వలన అతను పరీక్ష రాసి ఉత్తీర్ణుడైనాన్ని ప్రభుత్వం నమ్మింది కాబట్టే అతన్ని పక్కన పెట్టింది. మరి లీకేజీ జరిగిందని చెప్పి పరోక్షంగా ఈ ప్రభుత్వమే ఇంత గట్టిగా నిర్ధారణ చేస్తున్నప్పుడు పేపర్ లీకేజీ జరిగిందని, అవకతవకలు జరిగాయని ఎందుకు కానీ ఎంక్వైరీ కాల్ఫర్ చేయడం లేదు, ఎందుకు కానీ సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేయడం లేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో మామూలుగా గతంలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రావాలన్నా డిఎస్సిలో ఎగ్జామ్ రాయాలి, క్వాలిఫై కావాలి. కానీ దాన్ని ఓవర్కమ్ కావడం కోసము ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వము జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఈ 2 జీవోల ఆధారంగా పూర్తిగా అంటే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలకు అప్లై చేసేవాళ్ళు డిఎస్సి రాయాల్సిన అవసరమే లేదు. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరమే లేకుండానే స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఇది ఎంతవరకు కరెక్టు? డిఎస్సి ఎగ్జామే రాయకుండా టీచర్ పోస్ట్ రావడం ఏంటండి? ఇది ఎక్కడి విడ్డూరం అసలు? ఇది అక్రమం కాదా? ఇది అవకతవక కాదా? ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఈ మాదిరి జూడో అంటారు, బాల్ బ్యాడ్మింటన్ అంటారు, సాఫ్ట్ బాల్ అంటారు, పెద్దగా ప్రాచుర్యంలో లేని స్పోర్ట్స్ అన్ని తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున మళ్ళీ జూడో స్టేట్ అధ్యక్షుడు ఎవరంటే కూనం రవి, బాల్ బ్యాడ్మింటన్ సాఫ్ట్ బాల్ ఎవరంటే ఈయన భరత్, లోకేష్ తోడలుడు, వీళ్ళే సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తారు స్పోర్ట్స్ కోటా కింద. ఆ సర్టిఫికెట్లు వచ్చిన వాళ్ళకి వీళ్ళే మళ్ళీ డిఎస్సిలో పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇస్తారు. ఇంత ఘోరంగా అవకతవకలు జరిగిన దాఖలాలు గతంలో ఎప్పుడు చూడలేం మనం. మళ్ళా ఎక్కడ పరీక్ష రాయకుండానే డిఎస్సిలో టీచర్ ఉద్యోగం వస్తే ఎక్కడ భవిష్యత్తులో ప్రాబ్లం అవుతుందో, ఎక్కడ సెలక్షన్ అయినాక ఎవరైనా కోర్టుకు పోతారేమో అనే భయంతో మళ్ళా ఈ 2 జీవోలు కొట్టేస్తూ మళ్ళీ జీవో నెంబర్ 74 ఒక జీవో ఇచ్చింది. ఎంత సెలక్షన్ అయిపోయిన వెంటనే ఏ ఒక్క అభ్యర్థి మళ్ళీ హైకోర్టుకు పోయి ఈ నియామకాల పట్ల స్టే తీసుకొని రాకుండా వెంటనే జీవో 74 ఇచ్చి జీవో 4ను 47 రద్దు చేసింది. అందుకనే మేము గట్టిగా అడుగుతా ఉన్నాం, లోకేష్ గారు మీరు రాజీనామా చేయాలా? సిబిఐ ఎంక్వైరీ, డిఎస్సి అక్రమాలపైన సిబిఐ ఎంక్వైరీ వేయాలా? నిజాలు మీకు తేల్చాలా? లోకేష్ని మేము కోరుతా ఉన్నాం. నిజంగా నువ్వు కన్నా రాజీనామా చేసి నీ నిర్దోషిత్వాన్ని, నీ సచ్చీలతను నువ్వు నిరూపించుకోలేకపోతే నువ్వు ఒక చరిత్రహీనుడిగా, నువ్వు ఒక లీగు వీరుడిగా యువతకు, విద్యార్థులకు నువ్వు ఒక విలన్గా జీవితకాలం ఉండిపోతావు. కాబట్టి రాజీనామా చేయి, సిబిఐ ఎంక్వైరీ వేయండి, నీ సచ్చీలతను, నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో లోకేష్ అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తాం.